అట్లాగే ఈ సింగపూర్ దాంది నిజంగా అది కనుక వాళ్ళు ఆ పెట్టిన షరతు ప్రకారం ఇంప్లిమెంట్ అయితే దగ్గరగా 2-3 వేల కోట్లు మనం నష్టపోవాల్సి వచ్చేది, వాడికి ఫ్రీగా ఇవ్వాల్సి వచ్చేది. 1000 కోట్లు ఎందుకు? ఆ షరతులో రాసి ఉన్నది కాబట్టి వాళ్ళు లీగల్గా వెళ్తే. జగన్ దాని మీద సిఐడి కేసు పెట్టారు కాబట్టి, సిట్ కేసు పెట్టి సిఐడి వాళ్ళు వెళ్ళి విచారించారు కాబట్టి ఆడు భయపడి క్లెయిమ్ చేయలే. ఆ ఆస్పెక్ట్ క్లెయిమ్ చేయలే, లేకపోతే ఆడు క్లెయిమ్ చేసేవాడు, వీళ్ళు ఇచ్చేవాళ్ళు, డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది. ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్తే ఇవ్వాల్సి వస్తుంది, ఇంగ్లాండ్ కోర్టుకి వెళ్తే. వాడికి అరే నువ్వు ఇదిగో అవినీతి పరుడివి, నీ దేశంలో కూడా నీ మీద కేసు పెడతాం అని చెప్పారు వీళ్ళు. మా దేశంలో అవినీతి ఎట్ట చేస్తారు నువ్వు అని, అందుకనే ఆగిపోయాడు వాడు. దానికి సజీవ సాక్ష్యం ఈశ్వరన్, నిజాయితీ పరుడు అతను. పోనీ తప్పుడు కేసులు పెట్టడానికి ఇండియా కాదుగా, సింగపూరేగా, కరెక్ట్ కేసే అని నేనే తేలిందిగా అతనికి సంబంధించి. ఇంకా అతన్ని వెరిఫై చేస్తే చాలా ఉంటాయి. సింగపూరు దాన్ని ఏమంటారు, ఓ రకంగా పబ్లిక్ అక్కడ అవినీతిని అంగీకరించరు. నాయకులు తెలివిగా ఆ దేశంలో అవినీతి చేయట్లా, వేరే దేశాలు అవినీతి చేస్తున్నారనడానికి సాక్ష్యం ఈశ్వరన్. ఈశ్వరన్ ఎంత మోసాం మనం, గొప్పోడు దేవుడు అనేసి. వాస్తవంగా